ఇవాళ భారతదేశంలో ఏదో వింత జరిగినట్లు ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం సంబరాలు జరుపుకోవడం, మేము గెలిచినామని చెప్పేసి మాట్లాడడం అని అంటే ఇది కేవలం దోపిడీ అన్యాయాన్ని సామ్రాజ్యవాదాన్ని పెంచి పోషించడం అనేది మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ పేదల కోసం, అణగారినటువంటి ప్రజల కోసం ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు వాళ్ళ జీవితాలను త్యాగం చేసి ఏదైతే కలగన్నారో ఒక నిజమైనటువంటి ప్రజాస్వామ్యం భారతదేశానికి వచ్చినప్పుడే ఈ దేశ ప్రజల విముక్తి జరుగుతుందని చెప్పేసి పోరాడినటువంటి పీడిత ప్రజల పక్షాన నిలబడినటువంటి వ్యక్తులను చంపి ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు సంబరాలు చేసుకోవడం అంటే భారతదేశం మొత్తం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవాళ విదేశీయులు ఎవరైతే వేరే దేశం నుండి ఈ దేశంలో వచ్చి ఈ దేశ ప్రజలను హతమారుస్తున్నటువంటి వాళ్ళ దగ్గర చర్చలు జరుపుతామంటున్నారు తప్ప ఈ దేశ ప్రజల యొక్క అనగారినటువంటి మాటలు రానటువంటి అడవిని నమ్ముకొని బతుకుతున్నటువంటి ఆదివాసీ ప్రజల అభ్యున్నతి కోసం మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్యాయాన్ని, దోపిడీకి అణిచివేతకు గురవుతున్నటువంటి ప్రజల పక్షాన నిలబడి మాట్లాడుతున్నటువంటి మావోయిస్టు పార్టీ చర్చల కోసమంటే ప్రభుత్వాలు చర్చలకు రాకుండా వాళ్ళని మొత్తాన్ని కూడకంగా హతమారుస్తున్నదంటే ఇక్కడ దేశ ప్రయోజనాల కోసం కాదు, సామ్రాజ్యవాదుల ప్రయోజనాల కోసం, పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నది తప్ప ఈ దేశ అభ్యున్నతి కోసం, దేశ అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి పాలకులు కావాలనేది మేము అభిప్రాయపడుతున్నాం.